హోలా అమిగోస్. సో ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ డేర్. ఇదైతే అసలు చాలా క్రేజీ డేర్, చాలా ఇంట్రెస్టింగ్ డేర్. లాస్ట్ దాకా అయితే చూడండి. చాలా రోజుల తర్వాత నన్ను కష్టపెట్టిన ఒక డేర్ అనమాట ఇది. ఇట్ యాక్చువల్లీ పుల్డ్ మీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. సో ఇదేంటో చూసేద్దాం, లెట్స్ గో. సో నేను కొన్ని రోజుల ముందు ఒక రీల్ పెట్టాను అనమాట, డేర్ పెట్టండి డబ్బు కొట్టండి అని. అది చాలా మంది చూసారు, చాలా ఫార్వర్డ్ చేశారు. నాకున్న వ్యూవర్షిప్ లో అది వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్, అప్పటికి అది వైరల్ రీల్ అనమాట. సో ఆ రీల్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఏదైనా డేర్ కామెంట్ చేస్తే దానికి నచ్చిన డేర్కి $100 ఇస్తా అని చెప్పి. సో దట్ వెంట్ వైరల్. రీల్ చాలా మంది చూసారు, కానీ ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఎవరైనా కమెంట్ పెడతారేమో అని చూసాను అనమాట. చాలా రోజులు వెయిట్ చేస్తూ ఒకరోజు అలా కూర్చొని స్క్రోల్ చేస్తుంటే సడన్ గా ఒక కమెంట్ చూసి నేనైతే అవాక్ అయ్యా అనమాట. సో మొత్తానికి ఆ ఫాలోవర్ రీచ్ అవుట్ అయ్యి అతను గెలిచిన క్యాష్ ప్రైజ్ అతనికి ఇచ్చి ఐ టోల్డ్ హిమ్ ఐ డేర్ మీ. సో డేర్ ఇచ్చాడు, ఐడియా బాగుంది, $5 తో బతకాలన్నాడు, క్రేజీ. కానీ పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళి బతకాలి అని చెప్పి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఐ చోస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఆఫ్ USA, న్యూయార్క్. సో ఇలాంటి ఎక్స్పెన్సివ్ సిటీలో $5 తో ఎలా బతకాలో నేనైతే ట్రై చేశాను అనమాట. కంప్లీట్ చేశానా లేదా డేర్ అనేది వీడియో ఎండ్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ తేడా పడుతుంది అబ్బా. ఇప్పుడు $5 అనేది చాలా తక్కువ అమౌంట్ కదా, చాలా చీప్ అమౌంట్. కానీ వీడియో చూడటం ఫ్రీయే, సబ్స్క్రైబ్ చేయడం కూడా ఫ్రీయే. మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు అమిగోస్? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో లెట్స్ గో. ఉదయం 9 గంటలు. ఓలా అమిగోస్. సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం న్యూయార్క్కి. ఎగ్జాక్ట్గా టైం 9 AM అవుతుంది. రేపు 9 AM దాకా, అంటే 24 hours $5 బతకాలి. నేనైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయడం అయితే లిటిల్ ఐలాండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ సరౌండింగ్స్ కూడా చూడటానికి చాలా రిచ్గా ఉంది. $5 తో బతకడం చాలా కష్టమనే అనిపిస్తుంది, కానీ అదే డేర్ కాబట్టి చూద్దాం, లెట్స్ గో. సో చుట్టుపక్కల అసలు ఫ్రీగా ఏం చేయొచ్చు, ఏం చూడొచ్చు అన్నీ చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద డేర్. సో ఫైనల్లీ అట్లా లిటిల్ ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ ఏదైతే ఉందో Pier 36, అదొక పార్క్ అనమాట. సో అక్కడ ఫ్రీగా చేయడానికి ఏమో చూద్దాం. ఇక్కడ నుంచి 33 minutes వాక్ ఉంది. 33 minutes వాక్ తర్వాత కలుద్దాం. ఉదయం 10:30. అమ్మా, 33 minutes వాక్ తర్వాత మనమైతే Pier 26 బోట్ హౌస్కి అయితే వచ్చాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఫ్రీగా కయాకింగ్ చేయొచ్చు అనమాట. సో అసలు ఏం డబ్బులు కట్టకుండా ఫ్రీ కయాకింగ్ అనమాట. న్యూయార్క్లో మల్టిపుల్ స్పాట్స్ ఉన్నాయి ఇట్లా ఫ్రీ కయాకింగ్ చేయడానికి. సో మనమైతే ఇవాళ చేయడానికి వచ్చేసాం. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎగ్జైటింగ్ ఉంది, ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫ్రీగా చేయడానికి దొరుకుతుంది కాబట్టి. అంటే కయాకింగ్ అంటే పెద్ద అడ్వెంచర్ స్పోర్ట్ అనుకోవచ్చు, ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మంచి అడ్వెంచర్ స్పోర్టే అని అనుకోవచ్చు. So let's see how it goes. Let's go. సో ఫైనల్లీ అలాగా మనమైతే కయాకింగ్ కంప్లీట్ చేసాం.
చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్రీ కయాకింగ్ కాబట్టి. దీనికి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి అనమాట యూజువల్గా చేసేటప్పుడు. సో అవి చూసుకొని వెళ్ళండి. ఆల్ ఓవర్ ద ఇయర్ ఉండవు, బట్ స్టిల్ చాలా బాగుండే కయాకింగ్ మాత్రం. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఏదైతే ఉందో అది స్టాటన్ ఐలాండ్ ఫెర్రీ అనమాట. సో ఇది ఒక ఫ్రీ ఫెర్రీ. ఇక్కడ నుంచి అదొక 33 to 35 minutes వాక్ ఉంది. సో లెట్స్ గో. మధ్యాహ్నం 12:30. హాయ్ అమిగోస్, 33 minutes వాక్ తర్వాత మనమైతే స్టాటన్ ఐలాండ్ ఫెరీ ఎక్కడానికి అయితే వచ్చామన్నమాట. ఇది ఒక ఫ్రీ ఫెరీ, ఇది ఒక వాటర్ ట్యాక్సీ లాగా అనమాట. కానీ దారిలో ఫ్రీగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడొచ్చు. అంటే దిగాదు, వాటర్ త్రూనే వ్యూ. కానీ ఫ్రీ ఫెరీ కాబట్టి అట్లా వ్యూ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనకి వెనకాల కనిపించే గేట్లోంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగాను నేను, ఇక్కడ సిచ్యువేషన్ ఏంట్రా ఎలా ఎక్కాలరా అని ఫస్ట్ టైం అని. ఫ్రీ కాబట్టి అందరు ఎగబడతారంట. సో నాకు ఎలా చెప్పంటే లైన్స్ ఏం లేవు, రైట్ సైడ్కి ఉండు, ఎక్కిన వెంటనే బాల్కనీ చూసుకొని రైట్ సైడ్ ఎక్కితే నీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వ్యూ కనిపిస్తుంది అని చెప్పాడు అనమాట. చాలా రోజులు నేను ఇట్లా లైన్లో కొట్లాడి, ఇంతకుముందు ఇప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు సినిమాల కోసం లైన్లో నుంచొని గొడవ పడుతుండే. చాలా రోజులు అయిపోయింది ఇట్లా లైన్లో నుంచొని గొడవ పడి. కానీ చాలా రోజులతో ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడబోతుంది అని అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Three, two, one, go! ఫైనల్లీ ఇన్ని గొడవలు కొట్లాడల తర్వాత ఒక ప్లేస్కి అయితే వచ్చి కూర్చున్నాను నేను. సో అతను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అయ్యి నేను ఎక్కడికి రీచ్ అయ్యానో మీకు చూపిస్తాను. ఒకసారి నా వ్యూ చూడండి ఇక్కడ నుంచి. అలా రైడ్ అయిపోగొట్టుకుని వచ్చిన తర్వాత వీళ్ళనైతే చూసాను అనమాట. వీళ్ళు డాన్స్, జిమ్నాస్టిక్స్ అండ్ స్టంట్స్ చేస్తారనమాట. పొద్దున ఇక్కడ చేస్తారు, సాయంత్రం టైమ్ స్క్వేర్ లో చేస్తారు. సో ఈ పర్ఫార్మెన్స్ లో వీళ్ళు బతుకుతారు అనమాట. వీళ్ళని చూసాక నాకు ఒక థాట్ వచ్చింది, మనము ఫిట్నెస్ గురించి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తా, మండే నుంచి స్టార్ట్ చేస్తా, కరెక్ట్ డైట్, అన్ని గ్రాసరీలు కరెక్ట్ తెచ్చుకొని కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వీళ్ళు అసలు ఆ మాత్రమే రీసెర్చ్ చేస్తారని అనిపిస్తుందా? అయినా కూడా వాళ్ళు చాలా ఫిట్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. వీళ్ళని చూస్తే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారనమాట. మధ్యాహ్నం 1:45. ఓలా అమిగోస్. సో ఫైనల్లీ అట్లా స్టాటన్ ఐలాండ్ ఫెరీ అయితే కంప్లీట్ చేసామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుండే, కానీ లోపల నాకు దాహం అయింది. బయట ఎక్కడైనా ఇట్లా ట్యాప్స్లో తాగుదామంటేనేమో మంచిగా అనిపించట్లేదు. సో అందుకే ఒక రెస్టారెంట్కి వచ్చాను, జస్ట్ మెనూ చూస్తున్నట్టు యాక్షన్ చేసి వాటర్ తాగుదామని చెప్పి. సో ప్రస్తుతానికి అయితే అక్కడ వాటర్ ఇచ్చాడు. వాటర్ తాగి మెనూ నచ్చలేదని చెప్పి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి బయటికి. మెనూ ఇచ్చింది.
అమ్మయ్యా చిన్నగా సారుకుందాం. సరే మరి బయట కలుద్దాం. బాయ్ బాయ్. అలా మన వాటర్ అడ్వెంచర్ కంప్లీట్ చేసి పక్కనే బ్రూక్లిన్ బ్రిడ్జ్ పార్క్ ఉంటే అది చూడటానికి అయితే వచ్చానమాట. అది 18 minutes దూరం ఉండే. సో 18 minutes వాక్ చేసుకుంటే అక్కడికైతే వచ్చేసాను అనమాట. సో అదా మీకు వాటర్ అయితే మేనేజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఫుడ్ ఎక్కడ, ఫుడ్ పరిస్థితి ఏంటి? మీకైతే ఇక్కడ నుంచి ఫుడ్ కి అయితే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే హోలీ అపాలజస్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే 1 day కూడా 3 hours కూడా జాబ్ దొరుకుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి వాలంటీరింగ్ చేస్తామని చెప్తే సో మీకు 3 hours పని ఇస్తారు. మీరు బేకరీలో వర్క్ చేయాలి, ఫుడ్ ఇస్తారు అనమాట. మనకు ఒళ్ళేది ఉంటుంది చెప్పు. సో మనం ఇక్కడ నుంచి, ఎందుకంటే మెయిన్ గా ఇక్కడ నుంచి అది ఈజీగా ఒక 40 minutes వాక్ ఉంది. మళ్ళీ ఎండలో నడిస్తే ఇంక ఎక్కువ అలసిపోతా. మళ్ళీ అక్కడ పని చేయాలి, అది కూడా ఎక్కువ అలసిపోయి రాత్రి ప్లాన్ కూడా పోతుంది. ఒక ఆప్షన్ ఏదైనా ఎత్తుకోవాలన్నమాట. సో లెట్స్ అది ఎటు పోతుంది. డెఫినెట్ గా తినాలి, చాక్లేస్తాం. సో అక్కడ 15 minutes వాక్ చేసిన తర్వాత నా వెనకాల కనిపిస్తుంది కదా 99 సుప్రీం పిజ్జా అని చెప్పి. సో నేనైతే అక్కడికి వచ్చాను. అక్కడైతే ఒక్క స్లైస్ ఆఫ్ పిజ్జా $1, అంటే 99 cents అనమాట. సో మనకి $5 ఉంది కాబట్టి $1 వాడదాని ఇక్కడ ఫిక్స్ అయ్యానమాట. మధ్యాహ్నం 3:15 తెచ్చుకున్న మీకు పిజ్జా అయితే ఫస్ట్ అయితే ఒక బయట తినివ్వండి. ఒక మంచి న్యూస్ చెప్తా మీకు. ఈ పిజ్జా కొనడానికి నేను 2 స్టోర్లకు వెళ్ళా. సేమ్ ఇదే పేరుతో ఇంకో స్టోర్ కూడా ఉండే ఆపోజిట్లో. ఇట్లాంటి చాలా స్టోర్లు ఉంటాయి. 2 Bros అని ఇంకో స్టోర్ కూడా ఉంటుంది, 2 Bros పిజ్జా అని చెప్పి. దాంట్లో $2.5 ఉంటుంది. సో అంతే మనం పెట్టలేం కదా అని చెప్పి రెండిట్లోకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. రెండిట్లో ఏదో ఒక దానికని చెప్పి. రెండింటికి బయట పెద్దగా 99 C అని రాశాడు. ఒక స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఏ పిజ్జా 99 cents అడిగితే అది అయిపోయిందని చెప్పాడు. మిగతావని 150తో స్టార్ట్ అని చెప్పాడు. ఇంకో దగ్గరికి వెళ్ళాము, ఇది హైలైట్ అసలు. ఇంకో స్టోర్లోకి వెళ్తే ఆడండి ఇక్కడ 99 cents పిజ్జా ఏది భయ్యా అని అడిగితే అసలు 99 cents పిజ్జానే లేదని చెప్పాడు. అసలు మాట వరుసకి అబద్ధం కూడా ఆడలేదు ఆడు. అదే బయట 99 cents అని రాశారు కదా, మరి ఇక్కడ ఎంత స్టార్టింగ్ అంటే ఇక్కడ స్టార్టింగ్ 150, 99 cents లేనే లేదంటాడు. ఆడు చెప్పే మాటలు వెనకాల వాళ్ళని అవుతున్నారు, నేను అవుతున్నాను. దాంతో నువ్వు కార్డు తీసుకెళ్తే ఇంక 50 cents బొక్క. సో క్యాష్ ఉంది కాబట్టి బతికిపోయాను నేను. సో $1.50 అయిందనమాట. 99 cents అయిపోవాల్సింది. ఇట్లాంటివి జరిగినప్పుడే మా వాడితో ఒక డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. లెట్స్ ఎంజాయ్ దిస్. ఫైనల్గా పిజ్జా అయిపోయింది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూడటానికి అయితే వెళ్ళిపోతున్నా. దాని నుంచి అట్లా వాక్ చేసి అటు సైడ్కి వెళ్దాం. బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. నడవడం ఫ్రీయే కదా, నడిచి అట్లా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అలా బ్రూక్లిన్ బ్రిడ్జ్ అయిపోగొట్టుకొని టైమ్ స్క్వేర్ కి వెళ్దామని చెప్పి సబ్వే ఎక్కుదామని వచ్చాయనమాట. న్యూయార్క్ లో సబ్వే అనేది చాలా ఎఫోర్డబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉండటం వల్ల అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇది నాకు వన్ వే $2.90 పడుతుంది. సో నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఖర్చు పెడదామని ఫిక్స్ అయ్యానమాట. సాయంత్రం 6:45 Hola amigos, so after a long subway train, here we are in the Times Square. సో ఇక్కడికి రావడానికి ఏదో మనకి 2 reasons ఉన్నాయన్నమాట. ఒకటేమో టైమ్ స్క్వేర్ చూడడం ఫ్రీ మనకి, అందుకు వచ్చేసాం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి అకామిడేషన్ దగ్గర పెద్ద బొక్క పడింది. ఏంటంటే యూజువల్ గా మనకి ఎక్కడైనా ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అనుకుంటాం కదా, అట్లనే అనుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గురుద్వారాల నుంచి కాల్ చేశాను. సో
సో ఇండియాలో ఉన్న గురుద్వారా ఏంటంటే ఫుడ్ ఇంకా అకామిడేషన్ ఫ్రీ ఇస్తారనమాట. కానీ ఇక్కడ న్యూయార్క్ లో మాత్రం ఓన్లీ ఫుడ్ ఇస్తారు, అకామిడేషన్ ఇవ్వరని చెప్పారు. సో అట్లా దేవుడు మనకి పెద్ద హ్యాండ్ ఇచ్చాడు అనమాట. సో అయినా కూడా దేవుడు కూడా హ్యాండ్ ఇచ్చినప్పుడు మనకి మనమే ఉంటాం కాబట్టి మన స్కిల్ ఏందో తెలుసుకోవాలి. ఎవరో ఒకరు ఫ్రెండ్స్ చేసుకొని ఎవరో ఒకరితో పులిహార కలిపి మొత్తానికి వాళ్ళ రాత్రి అకామిడేషన్ సెట్ చేసుకోవాలి. చాలా పెద్ద క్రౌడ్ ఉంది, ఒక లా పడడం అనేది చాలా చాలా అసలు ఓవర్వెల్మింగ్ ఉంది. చూద్దాం అసలు ఎట్లా వెళ్తుందో. సో లెట్స్ గో. One step forward, 2 steps back. I'm trying to make sense with demons in my head. Just find this only in my head. It doesn't help to know who I am. I weigh too much even for myself. You cannot help me and I can't, and I can't. Are you guys from India? Yeah. Which part of India? South side. South, yeah. Which exactly like? Tirupati. Oh, okay. Telugu? Yeah, Telugu. Okay. Hi. I'm Shiva. Yes. Okay. You guys are locals here? No. He came from Erie నుంచి వచ్చి Pittsburgh. ఓకే, పిట్స్బర్గ్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఓకే, ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారా? ఓకే, నేను కూడా యాక్చువల్గా కెనడాలో ఉంటాను నేను. ఓకే, అయితే మయామీకి ట్రిప్ ఉండే, కాకపోతే మధ్యలో ఇక్కడ లేఓవర్ పడి అది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనమాట. సో రేపు మధ్యాహ్నం దాకా అట్లా ఫ్లైట్ ఉంది అనమాట. సో ఇప్పుడు దాకా ఇట్లా ఊరికి తిరుగుతున్నా, ఎవరైనా సోలో ట్రావెలర్స్ ఉంటే తగులుతారేమో, తిరుగుదామేమో అని చెప్పి. ఇట్లా మీరేం మరి వాళ్ళ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమైనా ప్రాబ్లం ఉందా నేను చేరితే? లేకపోతే లేదు ప్రాబ్లం ఏం లేదు, ప్లాన్ ఏం చేసుకోలేదు. అంటే మేము ఈ రోజే వచ్చాము, ఈ రోజు ఆఫ్టర్నూన్ వచ్చాము, రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఇక్కడికే వచ్చాము. ఒక్కరే వచ్చారా? నేను ఇద్దరున్నారు ఇంకా. అవునా? ఇంకా ఇద్దరున్నాం. ఓకే. ప్లాన్స్ అంటే మేము రేపు సిటీ పాస్ ఒకటి ఉంటది, అవునా? ఆ సిటీ పాస్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి. ఓకే, ఇవాళ రాత్రి ప్లాన్స్ ఏం లేవా? అలా మొత్తానికి నేనైతే తెలుగు దోస్తులు చేసుకున్నాను. వీళ్ళు చాలా క్రేజీ అండ్ స్వీట్ పీపుల్. అసలు ఫస్ట్ తీసుకెళ్లి నాకు ఫుడ్ పెట్టారు, దాంతో అందరం కలిసి డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేసాము, ఒకరి మీద ఒకరిని జోకులు వేసుకొని నవ్వుకున్నాము, బార్ హాపింగ్ కూడా చేసామన్నమాట. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ కార్లో వాళ్ళ రూమ్ కూడా తీసుకెళ్లారు. సో ఇదే వాళ్ళ అకామిడేషన్. అర్ధరాత్రి 12 గంటలు. మొత్తానికి అలా మన టాలెంట్ తో బెడ్ కూడా ఫ్రీగా తెచ్చేసుకున్నా అనమాట. ఉదయం 9:15. అయితే నేను పొద్దున్న 9 o'clock నుంచి వాళ్ళు పొద్దున్న 9 o'clock దాకా నా ఫాలోవర్ కూడా నాకు డేర్ ఇచ్చాడు అనమాట, $5తో బతకాలి న్యూయార్క్లో అని. అందుకని చెప్పి నేను అకామిడేషన్ కానీ అన్ని కానీ $5లో రావాలని చెప్పి అట్లా వచ్చి పరిచయం చేసుకొని మీతో ఉన్నా అనమాట. ఇదంతా డేర్ అనమాట, ప్రాంక్ అనమాట. నీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నాకు నిన్న మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, అప్పుడే అడిగాను కదా రికార్డింగ్ పని అంటే క్యాజువల్లీ అని చెప్పారు కదా మీరు. మోరోవర్ యు సెడ్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆన్ వర్క్ పర్పస్. కానీ నేను ఉండేది మయామీలోనే, కెనడా అదేం లేదు. సో థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు గ్రాటిట్యూడ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఈస్ ఆన్ మీ. అలా మొత్తానికి మన ఫాలోవర్స్ సారీ మా ఫ్రెండ్స్తో కూర్చొని గ్రాటిట్యూడ్ బ్రేక్ఫాస్ట్ చేసి అలా నవ్వుకుంటూ డేర్ అయితే అయిపోగొట్టేసా అనమాట. మీన్ వైల్ వీళ్ళతో నాకు ఒక మంచి మెమరీ కూడా క్రియేట్ అయింది. న్యూయార్క్ మ్యాండేటరీ ఫోటో అనమాట, అక్కడ ఫోటోగ్రాఫర్తో తీయించుకున్నాము. బై ద వే ఇది కూడా ఫ్రీయే. మొత్తానికి మన మోస్ట్ ఇంట్రెస్టింగ్ డే న్యూయార్క్లో అయితే అలా కంప్లీట్ చేసేసాను అనమాట. Firstly, thank you all for seeing until the end and keep following for more interesting dares and don't forget to subscribe.